మన ఫేవరెట్ టీమ్ ఎస్ఆర్హెచ్ అన్న. ఎస్ఆర్హెచ్. ఎందుకని హోమ్ గ్రౌండ్ అనా? మన తెలుగు మ్యాచ్ కదా. నేను అంత విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయినా సరే మన హోమ్ టీమ్ అంతగా సపోర్ట్ ఉండాలి కాబట్టి ఎస్ఆర్హెచ్ అన్న. మన హోమ్ టీం తర్వాత ఏదైనా సరే. ఈ సీజన్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అంత అనుకున్న రీతిలో రాణించలేకపోవడం ఇది చాలా డిసప్పాయింట్ చేస్తుంది ఫ్యాన్స్ ని. ఒకవేళ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ కి ఎస్ఆర్హెచ్ తరపున ఆప్షన్ కి మిమ్మల్ని తీసుకెళ్లి ఈ 12 మంది ప్లేయర్స్ కానీ ఎవరైనా ఇష్టమైన ఒక 6 పిక్ చేయమంటే మీరు ఎవరిని పిక్ చేస్తారు ఈ సీజన్ లో ఉన్న ప్లేయర్స్ వాళ్ళ స్ట్రాటజీస్ని బట్టి? అవునన్నా. నేనేంటంటే సేమ్ బ్యాటింగ్ టీం అనేది బ్యాటింగ్ ఆర్డర్ అనేది సేమ్ ఉంచుతా అన్న. ఏంటంటే బౌలింగ్ టీం అనేది చాలా మార్చేయాలన్న. బౌలింగ్ అసలు మనది అసలు బౌలింగ్ అసలు వీక్ అనేది ఈ సీజన్ లో బౌలింగ్ వీక్ అనేది చాలా క్లారిటీగా కనబడుతుంది. బౌలింగ్ అనేది లేదు ఎస్ఆర్హెచ్కి. మన సమీ అయితే మరీ దారుణంగా ఇస్తున్నారు రన్స్ అనేది. సమీ కానీ హర్షల్ పటేల్ కానీ మన బౌలింగ్ అసలు ఒక్క ఇంచు కూడా చేయలేకపోతున్నాం. ఎంత 200 టార్గెట్ ఇచ్చినా విజయ్ కొట్టేస్తారేమో అని భయం వేస్తుంది. ఓకే, బ్యాట్మెన్స్ ఫామ్ లో ఉన్నారు కానీ బౌలర్స్ ఫామ్ లో లేరు అంటారు. బౌలర్స్ ఫామ్ లేదు. పిచ్ కూడా అలా తయారు చేయకూడదు అన్న. ఒకప్పుడు హైదరాబాద్ పిచ్ అంటే ఎలాగుండేదంటే 140 కొట్టినా 120 కొట్టినా డిఫెన్స్ చేసే బౌలర్ మనకి ఎస్ఆర్హెచ్ ఉండేవాళ్ళు. ఆ పిచ్ కూడా అలాగే ఉండేది 140 150 లాగా. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫ్లాట్ ట్రాక్ చేసేసి ఒక 300 250 260 అంత టార్గెట్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా సింపుల్ గా వాళ్ళు చేయడం కానీ సింపుల్ గా 200 కొడుతున్నారు. కానీ మన దగ్గర బౌలింగ్ అటాక్ లేకుండా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు సింపుల్ గా చేస్తున్నారు, లేకపోతే 200 కొడుతున్నారు. మన బ్యాటింగ్ కూడా కొంత ఇప్పుడు ఫెయిల్యూర్ లో ఉన్నారు. మహా అయితే హెడ్ లేకపోతే మన ఓపెనర్ అయిన అభిషేక్ శర్మ ఆడితే గానీ మనం గెలట్లేదు. వాళ్ళు ఏంటంటే మినిమం 6 hours ఆడితే గానీ గెలలేకపోతున్నాం. వాళ్ళు ఎవరైనా ఒక వికెట్ పడిపోతుంటే ఆటోమేటిక్ స్కోర్ డౌన్ అనేది చాలా స్లో అయిపోతుంది. అంతకుముందు ఏంటంటే వాళ్ళిద్దరు అయిపోయినా సరే నితీష్ కుమార్ రెడ్డి కానీ క్లాసన్ కానీ ప్యాట్ కమిన్స్ కానీ వీళ్ళందరూ ఆడి ఏంటంటే అంత కొంత ఇండియన్స్ కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఫామ్ లో లేకపోవడం వల్ల వీళ్ళు ఓపెనర్స్ ఆడితే గెలుస్తున్నాం, లేకపోతే లేదు. అదే ఈ హోమ్ పిచ్చెస్ కూడా మార్చాలన్న, బౌలింగ్ పిచ్ లాగా చేయాలని అనుకుంటున్నాను. బౌలర్స్ ఎవరు అట్రాక్ట్ చేశారు ఈ సీజన్ లో మీకు ఓవరాల్ సీజన్ 2025? మనకి హెజిల్వుడ్ కానీ మన జీటీ బౌలర్ ప్రజెష్ కృష్ణ కానీ వాటిలో ఆడుతున్న మన మహమ్మద్ సిరాజ్ కానీ అండ్ ముంబై ఇండియన్స్ లో బుమ్రా కానీ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ లో మన మన ఖలీల్ అహ్మద్ కానీ వీళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు. మన ఎస్ఆర్హెచ్ కి ఎవరిని రీప్లేస్ చేస్తారు బౌలర్స్ ని? మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మొత్తం తీసేయాలన్న. ఎవరిని రీప్లేస్ చేస్తారు వాళ్ళతో ఏంటంటే మంచిగా మన మన ప్రసిద్ధ్ కృష్ణ కానీ అలాంటి బౌన్సింగ్ ఆల్రెడీ మన బౌన్సింగ్ పిచ్ కాబట్టి ప్రసిద్ధ్ కృష్ణ కానీ మొహమ్మద్ సిరాజ్ కానీ మొహమ్మద్ సిరాజ్ వదిలితే మళ్ళీ తీసుకోవాలని కోరుకుంటున్నాం. హెజిల్వుడ్ కానీ అలాంటి వాళ్ళని మనం నెక్స్ట్ ఆప్షన్ లో ట్రై చేయాలనుకుంటున్నాను. ఈ సీజన్ ఎవరు గెలుస్తారంటారు? ఈ సీజన్ మాక్సిమం ఆర్సీబీ అయినా అండ్ మన ఇంకా పంజాబ్ అయినా ముంబై ఇండియన్స్ అని వీళ్ళు ముగ్గురులో ఏదో ఒకటి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సిఎస్కే చూసారా? బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉంది. ఏంటంటారు దాని కారణాలు? ఏంటంటే మెయిన్ వాళ్ళు బ్యాటింగ్ ఆల్రెడీ వాళ్ళు ఫామ్ లో లేని బ్యాట్స్మెన్ అందరిని తీసుకొని వాళ్ళు ఆడించాలంటే ఇప్పుడు మంచిగా వాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకుని ఒక 4-5 ప్లేయర్ని తెచ్చారు. సో ఇప్పుడు అలాంటి ప్లేయర్ని ముందే అది వాళ్ళ ఆప్షన్ లో కొని ఉంటే ఈ పొజిషన్ లో ఉండే వాళ్ళు ఏం కాదేమో అనిపిస్తుంది. వాళ్ళని 180 కొడితే అసలు చేసే టీమే ఇలా కనిపించట్లేదు. అవునా కదా. మనం ఇప్పుడు 180 కొట్టిన వాళ్ళు చెన్నై పిచ్ లో వాళ్ళు ఏంటంటే 7 మ్యాచ్లకి మినిమం 5 మ్యాచ్లు గెలిచేవాళ్ళు. ఇప్పుడు చెన్నై పిచ్ లోనే వాళ్ళు ఓడిపోతున్నారు, ఆర్సీబీ మీద ఓడిపోతున్నారు. చెన్నైలో 180 కొట్టినా సిఎస్కే చేంజ్ చేసుకోలేకపోతుంది. మనం 250 270 కొడితే గానీ మనం డిఫెండ్ చేసుకోలేకపోతున్నాం. వాళ్ళు ఏంటంటే మినిమం 180 కొడితే వాళ్ళు అసలు కొట్టే టీమ్ లో లేదు. ఇప్పుడు బ్యాట్స్మెన్ వాళ్ళకి ఎవరు ఉన్నారు అసలు చెప్పడానికి? అసలు సిఎస్కే ఒక మెయిన్ బ్యాట్స్మెన్ అప్పుడైతే రుతురాజ్ గైక్వాడ్ కానీ అంబాట్ రాయుడు కానీ అజయ్ రహానే కానీ శివం దుబే కానీ వీళ్ళ బ్యాట్స్మెన్ సురేష్ రైనా కానీ వీళ్ళ ఉండాలి కాబట్టి వాళ్ళు 180 కొట్టినా 200 కొట్టినా వీళ్ళు చేసేవాళ్ళు, లేకపోతే వీళ్ళు టార్గెట్ మాత్రం 200 అబోవ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి సరిగ్గా బ్యాటింగ్ ఆర్డర్ లేదు. అవునా కదా. అందుకే వాళ్ళు బాటమ్ ఆఫ్ ద టేబుల్ గా ఉంటుంది. బౌలింగ్ కూడా వాళ్ళకి వెతిరానా ఇంతకు ముందు బాగా వేసేవాడు. బౌలర్ టెక్నిక్ అర్థమైపోయింది అంటారు వాళ్ళకి? బౌలర్ టెక్నిక్స్ బౌలర్ అప్పుడు పెతిరానాకి మొన్న ఇంజురీ అయిన నుంచి అతను ఫామ్ అనేది కోల్పోయినాడు. ఇంజురీ అవ్వకముందు కొంచెం యాంగిల్ అనేది ఇలా వచ్చేది. ఆ యాంగిల్ అనేది ఇప్పుడు డౌన్ అయింది. ఇప్పుడు డౌన్ అవడం వల్ల ఏంటంటే బాల్ అనేది ఒక ఆల్రెడీ క్లియర్ గా బ్యాట్స్మెన్ కనబడడం వల్ల 6లు కానీ 4లు కానీ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు కనబడకుండా అతను రిలీజ్ చేసేలోకి బాల్ వెళ్ళిపోవడం వల్ల యార్కర్ లైన్ ఎక్స్పైర్ లో పడేవాడు. ఇప్పుడు పడట్లేదని బెస్ట్ హై ఎప్పుడు వచ్చింది ఈ సీజన్ మొత్తంలో మీరు మ్యాచ్ చేసేటప్పుడు? ఈ మ్యాచ్ అసలు పైసా వసూలు మ్యాచ్ అని ఏ మ్యాచ్ అనిపించింది? ఏ మ్యాచ్ మన పంజాబ్ మీద ఎస్ఆర్హెచ్ చేసింది 240. అది నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మళ్ళీ ఒక సూపర్ ఓవర్ ఆడారు డీసీ మన రాజస్థాన్, అదొకటి ఎగ్జాక్ట్ అనిపించింది అనమాట. ఈ రెండు మ్యాచ్ నాకు బాగా ఎగ్జాక్ట్ గా. మన అభిషేక్ అది స్లిప్ తీసి చూపించడం దిస్ ఫర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని, ఆ మూమెంట్ ఎలా అనిపించింది ఫ్యాన్ బాయ్ గా మీకు? చాలా బాగా అనిపించింది. ఎస్ఆర్హెచ్ పక్క అంత బాగా ఆడడం వల్ల ఒక్క ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఒక్క ఇన్నింగ్స్ వల్ల ఆడడం వల్ల ఏంటంటే జనాలకి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువైపోయినాయి. నాకు ఇషాంత్ కిషన్ గుర్తు వస్తున్నాడు. ఆయన గురించి చెప్పండి. ఇషాంత్ కిషన్ అయితే మరీ దారుణం అన్న.
ఫస్ట్ మ్యాచ్ ఏదో సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, అప్పటి నుంచి ఒక మ్యాచ్ కూడా ఆడట్లేదు. ఇషాన్ కిషన్ మీద చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను. థర్డ్ ప్లేస్ లో వచ్చి ముందు ఫస్ట్ ఓపెనర్ లో టక్కటక్క ఆడుతారు, ఇషాన్ కిషన్ వచ్చి అంతే స్పీడ్ గా ఆడుతారు, నెక్స్ట్ వచ్చి నితీష్ కుమార్ అంత స్పీడ్ గా ఆడుతారు, క్లాస్ ఆడతారు. వీళ్ళందరూ మంచి ఫామ్ లో ఉండి మంచిగా స్కోర్ చేస్తారు. ఇది ఎస్ఆర్హెచ్ కి ఇంకా తిరిగి ఉండదు అనుకున్నా. బౌలింగ్ కూడా మంచి, మన హర్షల్ పటేల్ కానీ సమీ కానీ వీళ్ళందరూ లాస్ట్ సీజన్ లో బాగా వేశారు. ఈ సీజన్ కి వచ్చేసరికి వీళ్ళందరూ ఫామ్ కోల్పోవడం వల్ల మొత్తం పోయిందన్న ఎస్ఆర్హెచ్ టీం అనేది. ఆర్సీబీ మాత్రం గెలుస్తుంది అంటారు ఈసారి. సార్ ఆర్సీబీకి వెల్ సెటిల్డ్ అన్న. ఇప్పుడు బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది, వాళ్ళకి టెక్నిక్ గా ఆడే ఆల్రౌండ్స్ ఉన్నారు. ఈ మూడు ఫిక్స్ అవడం, మళ్ళీ టిమ్ డేవిడ్ కానీ వాళ్ళు ఫినిష్ అవ్వడం కానీ, మళ్ళీ మన కృణాల్ పాండ్యా బౌలింగ్ తో బ్యాటింగ్ తో ఆడడం కానీ, విరాట్ కోహ్లీ ఎక్స్ప్రెస్ మన మీద ఆడుతున్న మన ఫామ్ లో అతను ఫామ్ కి ఇప్పుడు ఈజీగా 50 runs కొడుతున్నాడు. అండ్ మన సాల్ట్ ఆల్రెడీ తెలిసి ఫిల్ షాట్ ఎలాగా ఆడుతాడు, వ్యవస్థంగా ఆడుతాడు. ఇంకా వాళ్ళకి మిగతా ఎక్స్ట్రా ప్లేయర్లు కూడా మన మన ఇతను జేకే బెతల్ కానీ అతను కూడా బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ తీసుకుంటే ఇంత ఫ్యాన్ బేస్ కొనసాగుతుంది అంటారు ఆర్సీబీకి. విరాట్ కోహ్లీ అయితే ఇంకొక 4 years 5 years ఆడతాడు అన్న, 100% ఆడతాడు. ఎందుకంటే రిటైర్మెంట్ టెస్ట్ క్రికెట్ అంటే అతను ఏజ్ అయిపోయింది అన్న. విరాట్ కోహ్లీ లేకపోతే ఆర్సీబీ ఫ్యాన్ బేస్ ఉంటుందా అని అడుగుతున్నా. ఫ్యాన్ బేస్ ఒక సగం ఉండకపో 80% ఉండొచ్చు, 20% డ్రాప్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ టీం కూడా ఎవరున్నారు స్టార్ ప్లేయర్లు లేకుండా ఎంతో కొంత బేస్ అనేది ఉన్నది, అవునా కదా? అలాగే ఎస్ఆర్హెచ్ గురించి కూడా మాట్లాడుకుంటే మొన్నటి దాకా కూడా ఏం లేదు, పోయిన సీజన్ లో అంత బాగా రాణించి ఫైనల్స్ కి వెళ్ళారు కాబట్టి ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ ఉన్నారు. కానీ ఇదివరకు ఎవరైతే కోర్ ఉన్నారో వాళ్ళే ఎస్ఆర్హెచ్ అనేవాళ్ళు. కానీ మిగతా వాళ్ళందరూ ఈ ముంబై ఇండియన్స్ వీళ్ళకే సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ. మన వాళ్ళు ప్రూవ్ చేసుకొని లాస్ట్ లో పైసా వసూలు మ్యాచ్లు కానీ హై మూమెంట్స్ లాస్ట్ సీజన్ లో తెచ్చారు కాబట్టి ఈ సీజన్ లో ఆ ఫ్యాన్స్ ఎక్కువ పెరిగారు మన వాళ్ళకి కూడా. ఏ టీమ్ అయినా గెలిస్తే ఆటోమేటిక్ ఫ్యాన్స్ వస్తారన్న. అది మై స్టార్ ప్లేయర్లు ఉన్నారా లేదా అనేది చూడరు. ఇండియా ఉంది, ఇండియా పక్క మనం 100 మ్యాచ్లు ఓడిపోయిన ఇండియా సపోర్ట్ చేస్తామా లేదా, అవునా కదా? ఏదంటే మన ఇండియా మన ఓన్ టీం కాబట్టి మనం ఓడిపోతే మనం చూడలేము, అవునా? ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఓడిపోతున్న బాటమ్ లో ఉన్నా సరే, ఒకవేళ మన విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్యాన్ అయినా సరే, ఎస్ఆర్హెచ్ ఓడిపోయినా సరే ఎంతో కొంత బాధ ఉంటుంది, అవునా కదా? ఏదైనా ఆర్సీబీ ఈ సీజన్ లో గెలిచేదమ్మా ఆర్సీబీ అయినా, ముంబై అయినా, పంజాబ్ అయినా, ఈ 3 టీంలు టెస్ట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ లేరు కాబట్టి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉందా టీమ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లేకపోతున్నారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఒకేసారి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. మన రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎంతో కొంత మిడిల్ ఆర్డర్ అనేది చాలా డౌన్ ఉంటుంది అన్న. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా టెస్ట్ లో మిడిల్ ఆర్డర్ వస్తాడు, విరాట్ కోహ్లీ కూడా మిడిల్ ఆర్డర్ వస్తారు. ఇప్పుడు వాళ్ళు రీప్లేస్మెంట్ చేసే వాళ్ళు ఒకరనేది చూసుకోవాలి. యంగ్ బ్లడ్ యంగ్ టాలెంట్ ఎవరైనా తీసుకోవాలంటారా? టెస్టుల్లో యంగ్ బ్లడ్ అని కాకుండా సిఎస్ఆర్ కానీ కేఎల్ రాహుల్ కానీ వీళ్ళకి లీడ్ చేసే అవకాశం ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సిఎస్ఆర్ కానీ వేరే మన కేఎల్ రాహుల్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరికో కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వారు ఆల్రెడీ నిరూపించుకున్నారు సిఎస్ఆర్, వాళ్ళకి ఇస్తే ఎంతో కొంత మన మిడిల్ ఆర్డర్కే మన విరాట్ కోహ్లీ కట్టర్ రీప్లేస్మెంట్ కనిపిస్తుంది.